బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. అసలు మరుగుమందు ఎవరికి పెట్టొచ్చును? తెలిసిన వాళ్ళకే పెట్టొచ్చా? తెలియని వాళ్ళకి కూడా మరుగుమందు పెట్టొచ్చా? మరుగుమందు పెట్టడం అనేది టోటల్గా నిషిద్ధం ఈ కాలంలో. 5G జనరేషన్ వల్ల ఈ మరుగుమందు అనేది పాపం ఎవరికి తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అది మనకు పాపం తగులుతుంది. కానీ ఉందని తెలుసుకుంటే మన ఆరోగ్యము మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. నన్ను అడిగితే ఎవరికి మరుగుమందు పెట్టకూడదనే చెప్తాను తల్లి. తెలియని వాళ్ళకి కూడా పెట్టొచ్చా మరుగుమందు? ఒక తెలియని వ్యక్తులకు మరుగుమందు పెడితే మనకి ఎలాంటి యూజ్ ఉండదు. అలాంటి పాప పనులు చేయకూడదు. ఒకవేళ పెట్టినా కూడా వారి ద్వారా మీకు ఎలాంటి సహాయము కలగదు. ఎప్పుడు అయితే మీకు టచ్లో ఉన్న వాళ్ళతో పెడితే ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉంటారే తప్ప మీకు వాళ్ళతో ఫినాన్షియల్గా కానీ ఎలాంటి విషయాల్లో కూడా యూజ్ ఉండదని తెలుసుకోవాలి. ఓకే, మరుగుమందు దేంట్లో పెడతారు? మరుగుమందు పెట్టే విధానాలు 2 ఉంటాయమ్మా. ఒకటి తలకు పెట్టేది, ఒకటి కడుపులో పెట్టేది. కడుపులో అయితే వాళ్ళు తినే నాన్ వెజ్లో కానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏ కూర అయితే తింటారో అందులో కలిపి పెడతారు. దాని ద్వారా వాళ్ళకు కడుపులో వెళ్తుంది మరుగుమందు. పెట్టిన వారికి వశపడతారు వాళ్ళు. ఇది మరుగుమందు యొక్క లక్షణం. మరి ఎన్ని రోజులకి, అంటే మనిషికి మరుగుమందు మొత్తం పాకిపోయింది, నెత్తికెక్కింది అని అంటారు, అంటే ఆయన చనిపోతున్న స్టేజ్ దాకా వెళ్ళిపోయాడు అని. సో ఎన్ని మంత్స్కి అవుతుంది అదంతా? ఎన్ని మంత్స్ కాదు తల్లి, అసలు మరుగుమందు అనేది మన శరీరంలో ఉందని తెలుసుకోవడమే ఒక 6 నెలలు పడుతుంది. తెలుసుకోవడానికి ఓన్లీ కేవలం తెలుసుకోవడానికి. సిమ్టమ్స్ అన్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎవరికి తెలియని ఒక రహస్యం మీకు చెప్తాను. మరుగుమందు ఇచ్చేవారు వాళ్ళకు కుల గురువు మంత్రం ఉంటుంది. ఆ చెట్ల గురువు మంత్రం ఉంటుంది. ఇచ్చిన వెంటనే వాళ్ళకు పని చేయకుండా లాక్ వేస్తారనమాట. 6 నెలల తర్వాత వాళ్ళకు ఆ సిమ్టమ్స్ అన్లాక్ అవుతాయి. అప్పుడు హెడేక్ రావడం, ఆకలి కాకపోవడం, నిద్ర పట్టకపోవడము, వాళ్ళకు అనుకున్న పని జరగకపోవడము అనే సిమ్టమ్స్ ఉంటాయి. డిప్రెషన్ ఉండడము. ఎవరైతే పెడతారో వాళ్ళకు విపరీతంగా అట్రాక్ట్ కావడం 6 మంత్స్ టైం పడుతుంది తల్లి. అప్పుడు అది సిమ్టమ్స్ అన్లాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మరి ముందే తెలియాలి అంటే మనం ఏం చేయాలంటే దైవారాధన, గణపతిని గాయత్రి మాతను చేయడం వల్ల పెట్టిన ఒక వారం రోజులనే వాళ్ళు సిమ్టమ్స్ అన్లాక్ చేసి పెడతారు. అప్పుడు మనము జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది తల్లి. ఓకే, ఇప్పుడు వశీకరణ అంటే లవ్ చేసిన రిలేషన్ కానీ వాళ్ళతో వీళ్ళతో బాండింగ్ ఉంటేనే వశీకరణ పనిచేస్తుంది అని అంటారు కదా. ఇప్పుడు మందు పెట్టడానికి కూడా ఏదైనా రిలేషన్స్ కానీ ఏదైనా బాండింగ్ కానీ ఉండాల్సింది కంపల్సరీగా ఉంటుందా? కంపల్సరీగా బాండింగ్ ఉంటేనే మరుగుమందు పనిచేస్తుంది. రోడ్ మీద పోయటానికి మరుగుమందు పెడితే వాడు మిమ్మల్ని పట్టించుకోడు. అది రూలే కాదు. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఒకరు ఎదుగుతుంటే ఒకరికి పడదు, అవునా? సో ఆ వర్షన్ లో కూడా పనిచేస్తుందా మరుగుమందు అనేది? అది మనం ఇంతవరకు వీడియోలో చెప్పుకున్నాము. డిస్పాచ్ మందు అనేది ఒకటి ఉంటుంది తల్లి. అవును. ఆఫీస్ లో ఇప్పుడు మొన్న వచ్చిన కస్టమరు మేదీపట్నం నుంచి వచ్చారు మన దగ్గరికి. తను నెక్స్ట్ స్టెప్ మేనేజర్ కావాల్సి ఉన్నది. తను జూనియర్. ఆ మేనేజర్ పోస్ట్ గురించి తను డిస్పాచ్ మందు పెట్టింది. ఆ పనిలో మిస్టేక్ జరగడం, ఆ బుద్ధి పని చేయకపోవడం, అనారోగ్యంతో హాలిడేస్ తీసుకోవడము, ఆ పని సరిగ్గా చేయకపోవడం వల్ల తనని జాబ్ నుంచి తొలగించడం జరిగింది. మేనేజర్కి తనను చూస్తేనే కోపం వస్తుంది, ఎందుకో తెలియదు. అప్పటి వరకు మంచిగా పోటీన వాళ్ళు ఆమెకు నెక్స్ట్ మేనేజర్ సీట్ ఉన్న వాళ్ళు కూడా తన జాబ్లో నుంచి తీసేశారు. అది కూడా పాపమే, అట్లా కూడా చేస్తారు. ఓకే, దాన్ని తొలగించి మంచి జాబ్, దానికన్నా ఎక్కువ ప్యాకేజ్ ఉన్న జాబ్ ఇప్పించడం జరిగింది. డిస్పాచ్ మందు ఏంటి అసలు? అంటే మరుగుమందు అంటే ఇన్ని రకాలు ఉంటది, ఇలా పెడతారు అనే ఒక క్లారిటీ ఉంది అందరికి. డిస్పాచ్ మందు అంటే ఏంటి? మందులలో 2 రకాలు. ఒకటి యూరిన్ కలిపి పెడితేనేమో వశీకరణంకి వాడతారు. ఒక మనిషి నాశనానికి పెట్టేదేమో డిస్పాచ్ మందు. మనిషి నాశనం కావడానికి పెడతారు. అదేంటి, ఎలా ఉంటుంది అది? అది నార్మల్ చెట్ల పౌడరే అమ్మా. కాకపోతే మరుగుమందు పౌడర్ కాదు, వశీకరణం పౌడర్ కాదు. ఇట్లా మనిషి యొక్క బుద్ధి, వాక్, హృదయం అన్ని స్తంభింపజేసే చెట్టు కొన్ని ఉంటాయి కదా, అది ఆ శత్రువుకి తినిపించడం వల్ల అది వాడు తెలియకుండానే నాశనం అవుతాడు. వాడు ఏదైతే చేయకూడదో అదే పనులు చేసి వాడి జీవితం నాశనం అవుతుంది. ఇది డిస్పాచ్ మందు యొక్క లక్షణాలు. దీనికి ప్రత్యేకంగా అన్ని ఆకలి ఉంటుంది, నిద్ర ఉంటుంది, అన్ని ఉంటుంది, కానీ జీవితంలో ఎదగరు, చెడ్డ పేరు ఉంటుంది. ఇది గమనించుకోవాలి. దీనికి సిమ్టమ్స్ ఉండవు. సిమ్టమ్స్ ఏమి ఉండవు. ఈ డిస్పాచ్ మందుకి చేతిలో పసరు పోస్తే కూడా గడ్డ కట్టదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల 6 కోట్ల
అమ్మవలసిన ఆస్తి కూడా వాళ్ళు కేవలం 2 కోట్లకు అమ్మి చాలా నష్టపోయిన వాళ్ళు నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు తల్లి. ఓకే, ఇప్పుడు మరుగుమందుకి అయితే సిమ్టమ్స్ ఎలా తెలుస్తుంది ఒక పర్సన్ కి పెట్టిరు అని అంటే? మరుగుమందుకి సిమ్టమ్స్ ఫస్ట్ డిప్రెషన్ ఉంటుంది, నిద్ర పట్టదు, ఆకలి అవ్వదు, సన్నపడతారు, ముఖంకి మొత్తం గుంజుకుపోతూ ఉంటుంది, కళ్ళు లోపలికి పోతూ ఉంటాయి, గొంతు దగ్గర ఏదో మొత్తం నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక దివ్యదృష్టితో చూస్తే ఇంకా కనిపిస్తుంది. నార్మల్ కూడా చాలా గొంతు అంతా బయటకు వస్తూ ఉంటుంది, ఈ థ్రోట్. అది మనం గమనించుకోవాలి. ఆకలి కాదు, ఇది సంవత్సరం దాటిన తర్వాత మనకు ముఖంలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. కానీ డిప్రెషన్ మాత్రం 6 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది తల్లి. ఓకే, ఇప్పుడు మరుగుమందు లేడీస్ కూడా పెడుతూ ఉంటారు కదా? లేడీసే ఎక్కువ పెడతారమ్మా. 90% లేడీసే పెట్టేది, జెంట్స్ 10%. వాళ్ళ కోపం కోసం పోయి కొట్టేసి వదిలేస్తారు తప్ప లేడీస్ ఏం చేయలేరు. కాబట్టి 90% లేడీసే పెట్టేది. అంటే లైక్ ఎలాంటి పర్సన్ అంటే, మీరు ఆల్రెడీ మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తుంటారు, రోజుకి 100లో 1000లో కాల్స్ వస్తుంటాయి, క్లయింట్స్ వస్తుంటారు, కాబట్టి ఎక్కువగా మీరు చూసిన వర్షన్ ఏంటి? అంటే ఏ విధంగా తల్లి? అంటే ఈ మరుగుమందు ఎవరికి పెడుతున్నారు అంటే లేడీస్ అని చెప్పారు కదా, అది దేని వల్ల పెట్టుకుంటున్నారు, ఎందుకు, కారణం ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? లేడీస్ యొక్క సైకాలజీ పరంగా చూస్తే వాళ్ళు ప్రేమించినా కూడా రిక్వెస్ట్ చేసుకోలేరు. వాళ్ళ ఈగో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మాభిమానం అడ్డొస్తుందని రిక్వెస్ట్ చేయరు. మీరు లేకపోతే నేను ఉండలేనని. అట్లా అహంభావంతో వాడే రావాలి, వాడే నా దగ్గరికి రావాలి, వాడే నన్ను వెతుకుంటూ రావాలనే ఉద్దేశంతో మరుగుమందు పెడతారు, వశం చేసుకుంటారు. వాళ్ళు డైరెక్ట్గా ప్రూఫ్ లేనిదే ఎక్కువ చేస్తారమ్మ. వాళ్ళ సైడ్ ఎలాంటి తప్పు లేకుండా, రేపు ఏదైనా గొడవ జరిగినా కూడా నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు, నువ్వే నాకు డైవర్స్ ఇస్తావు అలా చెప్పడానికి లేడీస్ వాళ్ళ సైడ్ తప్పు లేకుండా చూసుకోవడానికి వాళ్ళు మరుగుమందు యొక్క పెట్టడం ఎక్కువ చూశాను నేను. బాగానే గమనించారు అయితే మొత్తానికి. దివ్య దృష్టి ఉంటే ప్రతి ఒక్క నరాలు మన జీవితంలో, మన బాడీలో ఎన్ని నరాలు ఉన్నాయో కూడా తెలిసిపోతుంది అమ్మ. ఈ కొంచెం చిన్నది తెలుసుకోలేము. పీరియడ్ బ్లడ్ తోని మరుగుమందు పెడతారంట, అది నిజమేనా? స్త్రీ యొక్క రజస్వల రక్తంతో ఒక మరుగుమందు లాంటి చెట్టు, ఈ మరుగుమందు చెట్టు కదండి, ఇది చాలా గమనించుకోవాలి. బై మిస్టేక్గా ఈ వీడియో చూసి మళ్ళీ అదే పెడితే ప్రాబ్లం అవుతుంది. మరుగుమందులు కాకుండా ఇంకో చెట్టు ఉంటుంది, అది పీరియడ్ బ్లడ్తో కలిపి పెడతారు. దానివల్ల శరీరం మొత్తం దుర్గంధత, ఒక కుక్క చనిపోతే ఎలా అయితే బ్యాడ్ స్మెల్ వస్తుందో వాడికి స్మెల్ వస్తుంది, వాడు పక్కన ఉన్న వాళ్ళు కూడా వీడి పక్కన కూర్చుంటే స్మెల్ వస్తుంది. అది కూడా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. నోట్లో నుంచి విపరీతమైన దుర్వాసన. ఇది చెప్పొచ్చో తెలీదో కానీ తలలో పెయిన్లు ఉంటాయి తల్లి. అది శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెయిన్లు పడతాయి వాళ్ళకు. ఇక్కడ అని కాదు, శరీరంలో సంఖలో పడతాయి, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పెయిన్లు బాగుతూ ఉంటాయి వాళ్ళకు. అది 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా దీనస్థితికి వెళ్ళిపోతారు. ఎవరికి చెప్పలేని పరిస్థితి. వాళ్ళు మోషన్కి వెళ్ళారనుకోండి, ఆ బాత్రూమ్ మొత్తం నరకం లెక్క కనిపిస్తుంది ఆ వాసనకు వాళ్ళకు. ఇలాంటి ప్రయత్నం చేయకూడదండి. ఇలాంటి ప్రయత్నం చేస్తే వచ్చే జన్మలు వాళ్ళు ఖచ్చితంగా పందై పుడతారు, అందరు మలమూత్రాలు తినాల్సి వస్తుంది. ఇది మాత్రం గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకుంటారు దీనికి విరుగుడు లేక. భగవంతుడి దయ వల్ల మేము చాలా మందికి విరుగుడు ఇచ్చి వాళ్ళ ద్వారా నేను ఆశీస్సులు పొందాను. నేను గొప్ప కాదు, వాళ్ళ ద్వారా నేను ఆశీస్సులు, నాకు గర్వకారణం. అది మరుగుమందు వల్ల ప్రెగ్నెన్సీ వెళ్ళిపోతుందా అమ్మ? మరుగుమందు వల్ల ప్రెగ్నెన్సీ ఆపడానికి మాత్రం చేయరు, కానీ మరుగుమందు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఎక్కువ లాస్ అవుతుంది. అది సంకల్పం బట్టి కూడా ప్రెగ్నెన్సీ రావద్దు అని ఈ డిస్పాచ్ మందులాగా పెడతారు. అది 8 years అయినా కూడా ఏ హాస్పిటల్ చూసుకున్నా కూడా శారీరకంగా అన్ని బాగానే ఉంటాయి, అవయవాలు బాగుంటాయి, కౌంట్స్ బాగుంటాయి. కానీ ఇదేదో మరుగుమందు వల్ల పిల్లలు పుట్టారు. ఇక జ్యోతిషం పరంగా చెప్పే వాళ్ళు ఎట్లుంటారు, నీకు సర్పదోషం ఉంది, కుజదోషం ఉందని 1000 తీసుకుంటారు. పాపం వాళ్ళు సెంటిమెంట్తో ఆడుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది గమనించుకోవాలి. మందు ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ చాలా లేట్ అవుతుంది. ఉన్నవాళ్ళు కూడా, మా చెల్లెలు గారికే 8 నెలలు నిండు గర్భిణి, కడుపులో బాబు చనిపోవడం జరిగింది. నా చెల్లెలకే జరిగింది ఇది.